చెప్పారు. కానీ నేను మాత్రం పార్టీలో ఉన్నటువంటి నాయకులు మొత్తాన్ని కూడా అభ్యర్థించేది, విజ్ఞప్తి చేసేది ఒకటే, కార్యకర్తల మనోభావాలే తెలుగుదేశం పార్టీలో ఫైనల్. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటే తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అచ్చుతూచి వ్యవహరించొచ్చు కానీ లోకేష్ బాబు గారు వ్యవహరించరు. కానీ ఇవన్నీ 6 నెలల నుంచి పిలవడాలు, మాట్లాడటాలు, లేకపోతే వార్నింగ్లు ఇవ్వడాలు వీటికే కదా పరిమితమైంది. ఇప్పుడు అధికారుల విషయంలో కూడా కీలక పోస్టింగ్లు వస్తున్నప్పుడు మీరు ఎట్లా సమర్థించుకుంటారు ఇవన్నీ? మేడం ఇప్పుడు చెప్పారు హర్షమణి గారు, ఇవాళ మీరు జగ్గైపేట అంశం చెప్పారు. గతంలో కూడా మీ పార్టీ కానీ లేకపోతే ఛానల్ కానీ చాలా అంశాలను దృష్టికి తీసుకొచ్చింది, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పార్టీ దృష్టికి. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ రోజు మీలాంటి వాళ్ళు స్పందించబట్టే కదా ఈ రోజు బయటకు వచ్చి మీడియా ముఖంగా కార్యకర్తలకు క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మేడం? తప్పు చేశామని చెప్పేసి ఒప్పుకున్నారు కదా మేడం. కానీ నేను అదే చెప్తున్నాను మేడం, అక్కడ జరిగినటువంటి సంఘటనలు వేరు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే పార్టీ అధిష్టానం సీరియస్ నిర్ణయం తీసుకుంటుంది. నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ వరకు అయితే నేను చెప్తాను మేడం, ఏ నాయకులకైనా సరే ఇతర నాయకులతోటి మాట్లాడాల్సిన పరిస్థితి అవసరం లేదు. ఎందుకంటే కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు నష్టపోయారు, దెబ్బలు తిన్నారు, చివరికి జైళ్ళకి వెళ్ళి వచ్చారు. ఏ నాయకులకైనా సరే గుర్తు రావాల్సింది, గుర్తు పెట్టుకోవాల్సింది కార్యకర్తల యొక్క కష్టంతో మనం ఈ రోజున ఎమ్మెల్యే అయ్యాం, కార్యకర్తల కష్టంతో మనం మంత్రి అయ్యాం, కార్యకర్తలు లేకపోతే మనం లేము. కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే నా ప్రవర్తనలో ఖచ్చితంగా పార్టీ ప్రశ్నిస్తుందని చెప్పేసి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది కూడా చెప్తున్నాను మేడం, ప్రాణాలు కోల్పోయారు. జై జగన్ అంటే నేను వదిలిపెడతామని చెప్పేసి కంటి రెప్పల దగ్గర కత్తి పెడితే చంద్రయ్య అనేటువంటి వ్యక్తి జై చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చావు కనపడుతుంది, కళ్ళబొందు కుటుంబం కనపడుతుంది, వాళ్ళ కొడుకు కనపడతా ఉన్నాడు. కానీ నాకు పార్టీ సిద్ధాంతం ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముఖ్యమని చెప్పి ప్రాణాలు ఇచ్చాడు మేడం. అటువంటి కార్యకర్తల త్యాగంతో వచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అటువంటి ప్రభుత్వంలో తప్పులు జరిగితే ప్రజలు కూడా హర్షించరు. కాబట్టి ఎమ్మెల్యేలైనా సరే, ఎంపీపీలైనా సరే, జెడ్పీటీసీలైనా సరే, నేనైనా సరే చివరికి జోగి రమేష్ గారితో మాటలు ఎందుకు వస్తున్నాయి? చంద్రిక గారు ఇందాక శ్రీరామ్ గారు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నారు హర్షమణి గారు. జోగి రమేష్ గారి కార్యక్రమం 15వ తారీఖు జరిగిందండి. 14వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మంగళగిరి కోర్టులో జోగి రమేష్ స్వయంగా నా మీద పెట్టినటువంటి కేసులో నేను కోర్టుకు హాజరయ్యి ఆ రోజంతా కూడా కోర్టులో ఒక చెట్టు కింద బెంచ్ మీద కూర్చొని వచ్చాను మేడం. అంటే వైకాపా ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందులు ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మేము తిరుగుతా ఉన్నాం కోర్టుల చుట్టూ. రేషన్ బియ్యం గోల్మాల్ వ్యవహారంలో అరెస్ట్ కూడా అడ్డుకున్నారు అంటే ఎందుకంత కుమ్మక్కవ్వాలి? అదే ఇప్పుడు అది కూడా బయటకు వచ్చింది మేడం. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పార్టీకి ఒక సమాచారం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు, ఎవరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేనే లేదు. మీరు చూశారు గతకి భిన్నంగా నడుస్తుంది ప్రభుత్వం. రామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి ఇందాక మీరు చెప్పారు, మాధవి గురించి ఇందాక మీరు చెప్పారు. అదే విధంగా చాలా మంది మంత్రుల్ని, ఎమ్మెల్యేని హెచ్చరించారని చెప్తున్నారు. ఎవరికైనా సరే ఒక అవకాశం ఇస్తారు, తప్పుని సరిదిద్దుకునేటువంటి అవకాశం. సరిదిద్దుకోనప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎవరికి భయపడదు మేడం. తెలుగుదేశం పార్టీ ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏదో పేపర్లో ఒక చిన్న న్యూస్ వస్తే ఎన్టీ రామారావు గారు రాజీనామా చేయించారు.